మనం ఈ యథా ఋతువు తదా ఆహారం ఈ యొక్క ఎపిసోడ్స్లో ఏ ఋతువులో ఉన్నాము, ఆ ఋతువుని బట్టి ఎలాంటి జీవనశైలి ఎలాంటి ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మనకి ప్రివెంటివ్గా ఆ ఋతువులో ఆరోగ్యంగా ఉండొచ్చు అనేటువంటి వాటిని మనం మాట్లాడుకుంటూ, అదేవిధంగా ఆ ఋతువుకు సంబంధించినటువంటి 2 రెసిపీస్ని కూడా మనం చూస్తున్నాం. లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సామబియ్యం 1/2 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, ఉల్లి తరుగు 2 చెంచాలు, అల్లం తురుము 1/2 చెంచా, వెన్న 1 చెంచా, జీలకర్ర 2 చెంచాలు, కొత్తిమీర కొంచెం, నిమ్మరసం 1 చెంచా, రాక్ సాల్ట్ రుచికి సరిపడినంత, మిరియాలు 1/2 చెంచా, బెల్లం 1 చెంచా. లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్ తయారు చేయ విధానం: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని అది బాగా మరిగిన తర్వాత నానబెట్టుకున్న సామబియ్యం వేసి అది ఆల్మోస్ట్ 60% ఉడికిన తర్వాత తయారుగా పెట్టుకున్న మష్రూమ్స్ వేసి ఉడికిన తర్వాత చల్లారించి దాన్ని మ్యాష్ చేసుకుని పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో వెన్న తీసుకొని వెన్న వేడైన తర్వాత జీలకర్ర వేసి, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు వేసి కాస్త వేగిన తర్వాత మష్రూమ్ ముక్కలు కూడా వేసి మరొకస్త వేగించి ఈ యొక్క తయారుగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క మష్రూమ్ సామ మిశ్రమంలో ఇది వేసి సరిపడినంత నీళ్లు పోసుకొని కొంచెం ఉడికించుకొని ఉప్పు, మిరియాల పొడి, బెల్లం వేసి బాగా మరిగిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీర, నిమ్మరసం చల్లుకొని తీసుకుంటే ఎంతో కమ్మని లిటిల్ మిల్లెట్ మష్రూమ్ సూప్ తయారవుతుంది. బటర్, క్యాప్సికమ్ మష్రూమ్ కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, వేపుకున్న తర్బూజా గింజలు 3 చెంచాలు, రాక్ సాల్ట్ రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 1 చెంచా, చిన్న మెంతికూర 1 కట్ట, నిమ్మరసం 1/2 చెంచా, కొత్తిమీర కొంచెం, వెన్న 1 చెంచా. బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ తయారు చేయ విధానం: ముందుగా కడాయి తీసుకొని అది వేడైన తర్వాత వెన్న తీసుకొని తర్వాత మష్రూమ్స్ని, క్యాప్సికాన్ని వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిన తర్వాత మెంతికూర కొంచెం ఉప్పు వేసి మరి కొంతసేపు మగ్గిన తర్వాత దానికి ధనియాల పొడి, మిరియాల పొడి, పుచ్చగింజలు కలుపుకొని మరి కొంచెం సేపు మగ్గిన తర్వాత దాన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని పైనుంచి పుచ్చగింజలు, కొబ్బరి నూనె, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తినబోయే ముందు నిమ్మరసం పిండుకుంటే ఎంతో కమ్మని బటర్ క్యాప్సికమ్ మష్రూమ్ తయారవుతుంది.